ఇలా రెడీ అవ్వచ్చు కదా. హాయ్ అక్క, మా అక్క బావ. అక్క మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఒక మంచి కాఫీ ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కాఫీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తీసుకో. ఇప్పుడేం నిజం చెప్తాడేమో చూద్దాం. ఏంటని? మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి. కాఫీ. నాకొద్దు. ఎందుకనో? వద్దన్నాను కదా, తీసుకెళ్ళు. వెయిటింగ్ ఎందుకో? వెయిటింగా? భయపడి కాఫీ మానేయటం కాదు, ఏది మానాలో అది మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? మీకు తెలీదా? అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేశానంటున్నావా? బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలీదు. నాన్ సెన్స్. నాన్ సెన్సా? అవును. నాది నాన్ సెన్సా? మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. నువ్వే మాటకు మాట మాట్లాడుతున్నావు. అయ్యో గొడవ పడుతున్నారు. Hold your tongue. వెళ్ళి ఆపు. Yes, చెప్తా. వినాలంతే. Shut up. You shut up. నేను. అవును. సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచగలడు. మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. బావ మంచిగా కోరుకుంటాడు బామర్ది. అవునరా, అక్కను వదిలేమని బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు. విడాకులట విడాకులు. లాయర్ కాడిస్తున్నాడు, లాయర్ కాడు. అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నావు? ఏ నీకు నచ్చలేదా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా? ఎలా విడిపోలో తెలియక. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. కరెక్ట్ టైంలో విడిపోయాడు నీకు దొరికాడు. లక్ కదరా అది, బ్యాడ్ లక్. అరే ఎవరి కోసం అమ్మా ఇంత హెవీగా రెడీ అవుతున్నావు? వాడి కోసమే పప్పి. వాడి కోసమా? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట, లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు. బోనస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు. వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అమ్మా. నేను రెడీగా ఉన్నాను. ఏమైందమ్మా? ఈ రోజు హాలిడే ఇచ్చాడు పప్పి. ఓ హాలిడేనా? లవ్ లో హాలిడేనా? వాట్ ఏ ఫన్నీ లవ్ స్టోరీ ఇది. Hey Janu, somebody loving you? Yeah. No. Hey Janu. Let's take a picture. Look at this. నువ్వు ఉన్నావు. ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ చేసావరా? చేస్తావా? Sorry baby. హే జాను, యూఆర్ సో లక్కీ. రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ తో లవ్ చూపిస్తుంటాడే. ఏం ఐడియాలు. వాడి ఐడియాస్ బాగుంటాయి, వాడి ఐడియాలజీ అస్సలు బాగుండదు. ఏమైంది? I don't know. Anyway, nice class. నువ్వు ఇలా కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుంది. ఇలాగే ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేశాడు. పడేశాడా? తన్ని హీరో అన్నావు కదే. వాడు హీరో కాదు, హీరోలా కనిపించే విలన్. హలో, గుడ్ నైట్. హ్యాపీ బర్త్డే జాన్. మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే ఇది. నీకు లైఫ్ టైం గుర్తుండిపోయేలా రేపు ఎరుగుతిద్దాం. పప్పీ. ఫంటాస్టిక్ లవ్ స్టోరీ. ప్రాబ్లమాటిక్ లవ్ స్టోరీ. ఏమైందమ్మా? ఈ రోజు నా బర్త్డే పప్పీ. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. అయినా నిద్ర లేచిన తర్వాత చెప్పేవాడి కదా, లేపి మరీ చెప్పించుకున్నావేంటమ్మా? వాడే లేపు మరి బర్త్డే విషయం చెప్పాడు. చెప్పాడా? వాడు చెప్తాడమ్మా, వాడు చెప్తాడు. రేపేదో ఎరగతీద్దామన్నాడు. నెక్స్ట్ బర్త్డేకి విడిపోయేవాడు ఈ బర్త్డేకి ఎరగదీయటం ఏంటమ్మా? వాడికి ఏమైనా క్రాకా? నా లవ్ స్టోరీ ఇలా ఫ్లాప్ అయిందేంటి పప్పి? అవకేమవుతుందమ్మా? వాడు చెప్పేది వినలేం, వాడు చూపించేది చూడలేం, వాడు చేసేది భరించలేం. ఐ నో. టోటల్ గా వాళ్ళకి ఎవరు లవ్ చేయలేరమ్మా. వాడు ఒక తుఫాన్ లాంటివాడమ్మా. రేపాడు ఏం చేస్తాడేంటో నాకు భయంగా ఉంది పప్పి. డోంట్ వరీ, ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం లేదమ్మా. నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను. గెట్ అప్. సింపుల్.
నువ్వు ఇలాగే కులికి మొత్తం కిలికిలా ఉన్నావు. ఫోన్ ఇవ్వు. వాడు ఇట్టే వస్తున్నాడే. మై గాడ్. Hey buddy, have you seen Janu? No. గుర్తుపట్టలేదే. ఈ గిట్టంలో మనల్ని మనమే గుర్తుపెట్టలేదు. వాడేలా గుర్తుపెట్టాడు కదా. హలో ఎలా ఇచ్చాను ఐడియా? సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్లోనే ఉంది కదా? మొత్తం నా కంట్రోల్ ఉంది. సూపర్ తెలుసా, నేను వాడి ముందు తిరుగుతున్నా కూడా వాడు నన్ను గుర్తుపట్టలేకపోయాడు. వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? వాడి ముందు ఇంకో రౌండ్ వేస్తాను పప్పి. క్యాట్ ని బ్లైండ్ చేసి ర్యాట్ బ్రేక్ డాన్స్ చేయటం ఇదేనమ్మా. కమ్ ఆన్ ప్రొసీడ్, ఎంజాయ్ యువర్ బర్త్డే. What's going on? Hey, yo, yo. Oh, yeah, let's party, man. Yo, yo, yo. Excuse me, Yo, yo. have you seen Janu anywhere? Oh, thank you. We just crushed it. ఈ రోజు మనలో ఆ లక్కీ పర్సన్ ఎవరో తేదాలరా. Hi guys. Hey, Rajesh, ఇవన్నీ జాను బర్త్డే కోసమా? యా హౌ స్వీట్. నువ్వు ఉన్నావు, ఎప్పుడైనా ఇలా చేసావా? Sorry. అవన్నీ నా కోసమే. జాను రా. రేయ్ అటు చూడరా. హాయ్ బాస్. హాయ్. ఏంటి జాను కోసమా? అవును, అంటే బర్త్డే విషయం చెప్పడానికా? మీకెలా తెలుసు? చాలా తెలుసు. ముందు మేము మీ లవ్ స్టోరీలోకి వచ్చామనుకున్నాం. కానీ ఇప్పుడే తెలిసింది నువ్వే మా లవ్ స్టోరీలోకి వచ్చావని. ఓ ఓ, ఆ చీటీలో ఉన్న పేర్లు మీవా? ఇంట్రెస్టింగ్. నైస్ మీటింగ్ యు బ్రదర్స్. అవును, గిఫ్ట్ షాప్ ఓపెన్ చేశారు, ఇవన్నీ జాను కోసమే. ఎక్స్ట్రా లేదు బాస్, మేము ఒకటి డిసైడ్ చేసాం. ఈ రోజు జాను బర్త్డే. మా ముగ్గురులో ఒక్కడే జానుకి ప్రపోజ్ చేస్తాడు. జాను మా కోసం గేమ్ ఆడుతుంటే మధ్యలో నువ్వు వచ్చావు. ఇప్పుడు జాను కోసం గేమ్ మేము ఆడతాం, చిట్టి నువ్వు తీ. చీటీలే చీటీ గేమ్ ఆడ్డావా? ఓకే, కొత్తగా ఉంటుంది, ఆడదాం. హే, ఆ ముగ్గురులో ఎవరో వాడే సెలెక్ట్ చేసి పెడుతున్నాడే. పద వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడు గుడ్, ఆల్రైట్. అవును, ఆడడానికి డిసైడ్ అయ్యాక నా పేరు లేకపోతే ఎలా? ఏయ్, ఏం చేస్తున్నాడు? యా, మనమే రాసి మనమే తీస్తే బాగుండదు. సో ఫిట్టింగ్. పద వెళ్దాం. 1 minute. Hey, yo girls, could you come here? We. Yeah, please come. వాళ్ళని పిలుస్తున్నాడు ఏంటి? Please. Yo. Could you pick up 3 chits? Yep, 3. అదేంటి మూడు తీయమంటున్నాడు? ఒకటే కదా. హలో, మూడేంటి? ఆ మిగిలిన చిట్లు ఎవరి పేరుంటే అతనే చాను లాభా. Quick girls, okay? Come on, 3. Great, and the luckiest lover is. చూసుకోండి బాస్. Okay. Excuse me. Hello. అయిపోయింది, చెత్త. మళ్ళీ రౌండ్ వేస్తున్నావు అమ్మా? రౌండా సౌండా? కాటన్ బోల్ పప్పి. ఏం జరుగుతుంది అక్కడ? మై డియర్ జాన్, లైఫ్ ని ఒక యాంగిల్ నుంచి చూస్తున్నావు, ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తా చూడు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేరీ జాన్. జాన్, ఓపెన్ యువర్ ఐస్. యా, కిందకి చూడు. స్మైల్. ఉన్నది ఒకే జీవితం, లవ్ చేయడానికి ఎందుకు భయపడుతున్నావు జాన్? ఆలోచించు. స్మైల్. నేను అదే ఆలోచిస్తున్నాను రా. ఉన్నది ఒకటే, అది నీకోసం ఎందుకు పని చేయాలి? Careful, careful. జాన్, ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఎలా ఉంది? Hey, Please stop loving me. wait, I'm coming. లైఫ్ ని ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి. సో సాడ్.
నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా, అన్నీ అర్థమయ్యాయి, కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు. ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్. పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా? తానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్ గా నువ్వు పడిపోతావు అన్నమాట. నిన్ను ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది. ఎవరు పప్పి? మీ డాడీ. మై డాడీనా? ఎస్, యువర్ డాడీ. I love you too, అసలు my ఏమనుకుంటున్నావురా ఆ అమ్మాయికి అలాంటి గిఫ్ట్ ఇచ్చేది? అవునరా ఇచ్చా. హాయ్ పుష్కర్. అంతా నీ వల్లే జరిగింది. ఏమైంది? నా 12 ఏళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. 12 ఏళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేసావా? ఎవరి కోసం? జాను కోసం. జాను కోసమా? జానుకి పెళ్లి ఫిక్స్ చేశారు. రేపే ఎంగేజ్మెంట్. జానుకి పెళ్ళా? అంతా నీ వల్లే. రే నువ్వేమో లవ్ అన్నావు, తనేమో ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటుంది. వదిలేరా. ఏంట్రా నన్ను సాక్రిఫైస్ చేయమన్నా? ఇంత సడన్ గా నీకు ఎంగేజ్మెంట్ అంటే నమ్మలేకపోతున్నానే. చూడు మీ డాడీ వల్ల సేఫ్ అయ్యావు. పెళ్లి కొడుకుని చూసాను, కత్తిలా ఉన్నాడు. అవునే, ఇక మీద నీ రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది జాను. వెల్కమ్. నీ ఫ్రెండ్సా? అవునమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? జానుతో ఒకసారి మాట్లాడాలి. కుదరదు, తనకి ఎంగేజ్మెంట్ అదే జరుగుతుంది. ఎందుకు ఇంత సడన్ గా? నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా? నీకు భయపడ్డం ఏంట్రా? తెలుస్తుంది అంకల్, జాను ఎక్కడ నాతో ప్రేమలో పడిపోతుందని మీకు భయం. నాన్ సెన్స్, అది నీ భ్రమ. ఓకే, జానుతో 2 నిమిషాలు మాట్లాడి వస్తా. ఈ ఇంట్లో ప్రేమంటే లైఫ్ టైం బంధం. అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు. 2 నిమిషాలు కాదురా, 2 గంటలు మాట్లాడుకో, ఏం కాదు. రాయ్ పిలవరా జాను. నైస్. పెళ్లి చేసుకుంటున్నావు? గుడ్. మీ నాన్న చెప్తే చేసుకుంటున్నావా లేదా నాకు భయపడి చేసుకుంటున్నావా? కాదు. మరి ఎవరు డిసైడ్ చేశారు? నేనే. నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా? ఎలా డిసైడ్ చేసావు? చీటీ లేసా? అవును, పెళ్లి కొడుకు ఎవరు? గుడ్ చాయిస్, బాగున్నాడు. చేసుకో. నేను మాత్రం అడ్రాను. కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? కమాన్ చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పమని అడగట్లేదు. వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. ఉంటే జాను లైఫ్ లో రామ్ ఉండడం, లేదా రామ్ నుంచి జానుని ఎవడు బిడగొట్టలేడు. జాను వెళ్ళు, పిలుస్తారు. గో. పాపం వాడు నా అలాగే సాక్రిఫైస్ చేసుంటాడు. సాక్రిఫైజా? వాడా? వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు. వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకురోయ్, నీకు నువ్వు కూడా మిగలవు. 2 గంటలు అవసరం లేదు, 2 minutes సరిపోయింది. ప్లీజ్ మీరు కంటిన్యూ. అరే ఎల్లు బాబాయ్, టైం అవుతుంది ముహూర్తానికి. ఎల్లు. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. నాకు ఈ పెళ్ళొద్దు డాడీ. ఇన్నాళ్ళు లవ్ చేసి అమ్మాయిని వదిలేసావు, ఇప్పుడు పెళ్లి కూడా చెడగొట్టడం మొదలు పెట్టావా? నువ్వు లైఫ్ లో లవ్ చేయవు, దాన్ని పెళ్లి చేసుకోనివ్వు. నువ్వు అసలు మనిషివేనా? రే, జాను తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకుందిరా. వెళ్ళి తను ఎంకరేజ్ చేద్దాం. అందుకని అమ్మ ఇంటికి వెళ్దాం. కూల్ గైస్, కమ్ ఆన్. ఏంట్రా వీడు? రే రామ్, నాకు సంబంధం లేదురా బాబు, నేను పోతా.
హాయ్ జాన్, ఎలా ఉన్నావు? నీ ఫేస్ క్లియర్ గా ఉంది. ఎవరమ్మా? హలో అంకుల్. శేఖర్, నా జాన్తో ఇంకో 2 minutes మాట్లాడడానికి వచ్చా. నా ఇంట్లో శుభకార్యం చెడగొట్టి నా ముందే నిలబడతావా? వీడితో మాట్లాడానే. రే నడు బయటికి. అవుట్ నడు. బాబాయ్, కూల్ బాబాయ్. అంకుల్, ఎంగేజ్మెంట్ జరగొట్టింది నేను కాదు, మీ కూతురే. ఎంగేజ్మెంట్ ఎవరు చెడగొట్టారో మాకు బాగా తెలుసు. నువ్వు ముందు నడు బయటికి. డాడీ నేను మాట్లాడతాను, నాకు వదిలేయండి. ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నేను లవ్ చేస్తానని కాదు. అవును, చీటీలాట ఆడేదాన్ని. నీకొక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో, ఎలాంటి వాడు కావాలో తెలియదు. నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది. లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడే నాకు కావాలి. అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు. జాన్,